హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచార్య కాంపిటేటివ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సిక్స్త్ క్లాస్ నుంచి సిక్స్త్ లెసన్ అయినటువంటి హూ ఐ ఆమ్ లెసన్ డిస్కస్ చేద్దాం. ముందు బిఫోర్ యూ రీడ్ చూస్తే, ఇన్ దిస్ లెసన్ వీ లుక్ అట్ వాట్ వీఆర్ లైక్ అండ్ హౌ ఈచ్ ఆఫ్ అస్ ఈస్ డిఫరెంట్. వీఆర్ ఆల్ ఇంట్రెస్టింగ్ పీపుల్ ఇన్ డిఫరెంట్ వేస్ అండ్ వీఆర్ ఆల్ గుడ్ అట్ డిఫరెంట్ థింగ్స్. యాజ్ యూ రీడ్ దిస్, థింక్ అబౌట్ వాట్ యు ఆర్ లైక్ అండ్ వాట్ యూ ఎంజాయ్ డూయింగ్. ఈ లెసన్లో మనకి ఏం తెలియజేస్తున్నారంటే, ప్రతి ఒక్కరి ఆలోచనలు ఒకలా ఉండవు. ఎవ్రీవన్ ఈజ్ డిఫరెంట్ టు వన్ అనదర్. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి. ఒక్కొక్కరు డిఫరెంట్ ఆలోచనలు కలిగి ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ అన్నాడు వీఆర్ లైక్ అండ్ హౌ ఈచ్ ఆఫ్ అస్ ఈజ్ డిఫరెంట్. మనం ఎలా ఉంటాము, డిఫరెంట్గా ఎలా ఉంటాము అనేది కూడా ఇవ్వడం జరిగింది. వీఆర్ ఆల్ ఇంట్రెస్టింగ్ పీపుల్ ఇన్ డిఫరెంట్ వేస్ అండ్ వీఆర్ ఆల్ గుడ్ అట్ డిఫరెంట్ థింగ్స్. మనకి డిఫరెంట్ వేస్లో డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని విషయాల్లో మంచిగా కూడా ఉంటాం, అన్ని విషయాల్లో కూడా. యాజ్ యూ రీడ్ దిస్, థింక్ అబౌట్ వాట్ యు ఆర్ లైక్ అండ్ వాట్ యు ఎంజాయ్ డూయింగ్. ఇది చదువుతున్నప్పుడు మనం ఏంటో ఒకసారి ఊహించుకోమని చెప్తున్నాడు. టైటిల్ వచ్చేసి హూ ఐ యామ్. జనరల్గా మనకి క్వశ్చన్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే, క్వశ్చన్ వర్డ్ వచ్చి తర్వాత హెల్పింగ్ వెర్బ్ వచ్చి తర్వాత మనకి ఐ వస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది, చివరిలో క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇక్కడ మన టైటిల్ వచ్చాడండి, హూ ఐ యామ్ అనే టైటిల్ ఇవ్వడం జరిగింది. సరే, దీంట్లో మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ పార్ట్ 1 మెనీ వాయిసెస్. ఫస్ట్ రాధ మాట్లాడుతున్నారు. పిక్చర్లో ఒక గర్ల్ పిక్ ఇవ్వడం జరిగింది. రాధ ఏమంటున్నారు, my favorite activity is climbing trees. Just outside our house, there is a mango tree which I love to go up. Its branches spread out, so it is simple to climb up the tree, and I can sit comfortably in the fork of 2 branches. My mother tells me it is not sensible for girls to climb trees, but one afternoon she climbed up too, and both of us sat there talking and eating raw mangoes. When I am high up in the tree, I feel like I can rule the whole world. ఇక్కడ రాధ యొక్క ఎక్స్ప్రెషన్ ఏంటంటే, రాధ గారు మాట్లాడుతున్నట్టు. ఇక్కడ ఎవరంటే రాధ. మై ఫేవరెట్ యాక్టివిటీ ఈజ్ క్లైంబింగ్ ట్రీస్. నా యొక్క ఇష్టమైన పని ఏంటంటే చెట్లు ఎక్కడం. జస్ట్ అవుట్ సైడ్ అవర్ హౌస్ దేర్ ఇస్ ఎ మ్యాంగో ట్రీ విచ్ ఐ అలౌ టు గో అప్. మా ఇంటికి బయటే ఒక మ్యాంగో ట్రీ ఉంది, అది ఎక్కడం అంటే నాకు చాలా ఇష్టం అని అంటున్నారు. ఇట్స్ బ్రాంచెస్ స్ప్రెడ్ అవుట్, సో ఇట్ ఈస్ సింపుల్ టు క్లైంబ్ అప్ ద ట్రీ అండ్ ఐ కెన్ సిట్ కంఫర్టబుల్ ఇన్ ద ఫోక్ ఆఫ్ 2 బ్రాంచెస్. అది దాని యొక్క కొమ్మలు చాలా విశాలంగా చుట్టూ విస్తరించి ఉన్నాయి, అది ఎక్కడం చాలా ఈజీ. అలాగే అక్కడ ఫోర్క్ అంటే మనకు తెలుసు, మనకి నూడిల్స్ లాంటివి తినడానికి ఉపయోగించే ఒక పరికరం ఇలా మనకి సూదిలో ఉంటుంది, దాన్ని ఫోర్క్ అంటాం. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఫోర్క్ అంటే ఏదైనా ఒక బ్రాంచ్ 2 పార్ట్స్ కింద డివైడ్ అయిపోయే పార్ట్ని మనము ఫోర్క్ అంటాం. ఎలాంటి ఏరియాలో కూర్చొని తను 2 బ్రాంచెస్ చాలా కంఫర్టబుల్గా కూర్చోగలదంట చెప్తుంది తను. మై మదర్ టెల్స్ మీ ఇట్ ఈస్ నాట్ సెన్సిబుల్ ఫర్ గర్ల్స్ టు క్లైంబ్ ట్రీస్, బట్ వన్ ఆఫ్టర్నూన్ షీ క్లైంబ్డ్ అప్ టు. వాళ్ళ మదర్ ఎప్పుడు ఏం చెప్తూ ఉండేది, ఆడవాళ్ళు చెట్లు ఎక్కడం అనేది కరెక్ట్ కాదని చెప్తూ ఉండేది. బట్ ఒకరోజు మధ్యాహ్నం ఏం చేసిందంట, తను కూడా చెట్టు ఎక్కి, అండ్ బోత్ ఆఫ్ అస్ సాట్ దేర్ టాకింగ్ అండ్ ఈటింగ్ రా మ్యాంగోస్. పచ్చి మామిడికాయలను తింటూ మా ఇద్దరు కౌరులు చెప్పుకుంటూ తింటూ ఆ మదర్ కూడా ఒకసారి తనతో పాటు చెట్టు ఎక్కి కూర్చున్నారు ఇద్దరు కూడా. వన్ ఐ యామ్ హై అప్ ఇన్ ద ట్రీ ఐ ఫీల్ లైక్ ఐ క్యాన్ రూల్ ద హోల్ వరల్డ్. నేను చెట్టు ఎక్కి పైన కూర్చున్నప్పుడు నాకు పైకి వెళ్ళే కొద్దీ నాకు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది, నేను ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా పరిపాలించగలను అనే ఒక విషయం నాకు అనిపిస్తూ ఉంటుంది అని చెప్పేసి రాధా తెలియజేస్తున్నారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఎవరు వచ్చారు మనకి ఇక్కడ, నసీర్ వచ్చారు. నసీర్, when I grow up, I want to become a seed collector. We have cotton fields in our village and every year my father spends a lot of money on buying new seeds to grow our cotton plants. My grandfather told me that many years ago he could collect the seeds from his own plants which could be sown to grow new plants during the next year. But today that doesn't work, so we have to spend money to buy new seeds every single year. I want to find out why that is so. I want to learn how to preserve seeds so that we can use them again and not spend money every year. ఇక్కడ మనకి నజీర్ ఏమంటున్నాడండి, నేను పెద్ద అయ్యాక, వెన్ ఐ గ్రో అప్, నేను పెద్ద అయ్యాక ఏం చేస్తారంట, తను హీ వాంట్స్ టు బికమ్ ఏ సీడ్ కలెక్టర్. సీడ్ అంటే ఏంటి, విత్తనాలు. ఈ సీడ్ కలెక్టర్ ఏదైతే ఉందో అది పని ఏదైతే ఉందో అలా అవుతాను, సీడ్స్ కలెక్ట్ చేస్తాను అంటే విత్తనాలు నేను సేకరిస్తాను అని చెప్పేసి అలా అవుతానని చెప్పేసి అంటున్నాడు. వీ హ్యావ్ కాటన్ ఫీల్డ్స్ ఇన్ అవర్ విలేజ్ అండ్ ఎవ్రీ ఇయర్ మై ఫాదర్ స్పెండ్స్ లాట్ ఆఫ్ మనీ ఆన్ బయింగ్ న్యూ సీడ్స్ టు గ్రో అవర్ కాటన్ ప్లాంట్స్. వాళ్ళకి కాటన్ అంటే ప్రతి పండించే పొలాలు ఉన్నాయి, ఆ పొలాల్లో ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ ఫాదర్ చాలా డబ్బులు ఆ యొక్క విత్తనాల కోసం, బయింగ్ న్యూ సీడ్స్, కొత్త విత్తనాలు కొనడం కోసం అని చెప్పేసి, మొక్కల కోసం అని చెప్పేసి ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చెప్తున్నారంట, ఏమని చెప్తున్నారంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్, మనకి ఒకప్పుడు
చాలా సంవత్సరాల క్రితం మెనీ ఇయర్స్ అగో హీ కుడ్ కలెక్ట్ ద సీడ్స్ ఫ్రమ్ దిస్ ఓన్ ప్లాంట్స్ విచ్ కుడ్ బి సోన్ టు గ్రో న్యూ ప్లాంట్స్ డ్యూరింగ్ ద నెక్స్ట్ ఇయర్. ప్రతి సంవత్సరం కూడా ఆ పండిన పంటల కింద కింద పండినటువంటి విత్తనాలను ఏరి మళ్ళీ నెక్స్ట్ పంట కోసం ఉపయోగించే వాళ్ళము అని చెప్పేసి చెప్తున్నారు. బట్ టుడే కానీ ఈరోజు చూసుకుంటే దట్ డజంట్ వర్క్. సో వీ హ్యావ్ టు స్పెండ్ మనీ టు బై న్యూ సీడ్స్ ఎవ్రీ సింగిల్ ఇయర్. కానీ ఇప్పుడు అలా కుదరట్లేదు. ప్రతి సంవత్సరం కూడా బోలెడన్ని డబ్బులు ఖర్చు పెట్టి మనం ఆ యొక్క విత్తనాలు కొనాల్సి వస్తుంది. ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ వై దట్ ఈస్ సో. నేను దాని గురించి ఎందుకు కనిపెట్టాలి. ఐ వాంట్ టు లెర్న్ హౌ టు ప్రిజర్వ్ సీడ్స్ సో దట్ వీ కెన్ యూజ్ దెమ్ అగైన్ అండ్ నాట్ స్పెండ్ మనీ ఎవ్రీ ఇయర్. నేను ఆ విషయం తెలుసుకొని ప్రిజర్వ్ అంటే దాచిపెట్టడం, ప్రిజర్వ్ అంటే నిల్వ ఉంచడం, ప్రిజర్వేటివ్స్ అంటుంటాం. అంటే కొన్ని తినే పదార్థాలు పాడవకుండా వాటిలో కొన్ని కలుపుతూ ఉంటారు. అంటే వాటికి త్వరగా పాడైపోకుండా. ప్రిజర్వ్ అంటే అర్థం ఏంటి? దేనైనా నిల్వ ఉంచడాన్ని దాచిపెట్టడాన్ని మనం ప్రిజర్వ్ అంటాం. ఐ వాంట్ టు లెర్న్ హౌ టు ప్రిజర్వ్ సీడ్స్ సో దట్ వీ కెన్ యూజ్ దెమ్ అగైన్ అండ్ నాట్ స్పెండ్ మోర్ మనీ ఎవ్రీ ఇయర్. నేను అసలు ఈ విత్తనాలు దాచే పద్ధతి ఏంటి? అది వాటి మీద నేను పని చేస్తాను. ప్రతి సంవత్సరం కూడా మనము విత్తనాలు కొనాల్సిన అవసరం లేకుండా మనీ సేవ్ చేసుకునే విధంగా దాని మీద వర్క్ చేస్తానని చెప్పేసి నజీర్ ఇక్కడ అది నేర్చుకోవాలి ఎలా అయినా సరే అని చెప్పేసి అనుకుంటున్నాడు. ఇక్కడ చూడండి, సో అంటే అర్థం ఏంటి మనకి? సో అంటే విత్తనాలు నాటడం. దీనికి ఇక్కడ మనకు సోన్ అని వచ్చింది చూసారా? సోన్ V3 ఫామ్. ఎందుకంటే మనకి ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది కాబట్టి. మరి ఈ 3 ఫామ్స్ తెలుసుకోవాలి. సో సింపుల్ పాస్ట్ వచ్చి సౌడ్, ఆ తర్వాత V3 వచ్చి సోన్. ఇది ఇలాంటి డిఫరెంట్ వేవ్ ఫామ్స్ మనం ఫోకస్ చేసుకుంటూ ఉండాలి. ఇది నజర్ అవ్వాలనుకున్నటువంటి విషయం. ఓకే, నెక్స్ట్ రోహిత్. ఇప్పుడు రోహిత్ మాట్లాడుతున్నారు. ఇదిగోండి మనకు ఒక పిక్చర్ యాడ్ చేశారు ప్రతి క్యారెక్టర్కి. ఇఫ్ ఐ హ్యాడ్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ ఐ వుడ్ ట్రావెల్. ఐ వాంట్ టు సీ ద మౌంటైన్స్ ఆఫ్ న్యూజిలాండ్ బికాస్ దే లుక్ బ్యూటిఫుల్ ఇన్ ఎ మ్యాగజైన్ పిక్చర్. ఐ విష్ ఐ కుడ్ సెయిల్ డౌన్ ద అమెజాన్ రివర్ ఇన్ సౌత్ అమెరికా ఆన్ ఏ raft. I want to live on the beaches of Lakshadweep and dive down to see coral. I suppose I should go to the Konark temple in Orissa or the old city in Beijing in China and the pyramids in Egypt too. But what I actually enjoy is seeing nature more than old buildings. ఇక్కడ రోహిత్ యొక్క లైఫ్ అంబిషన్ ఏంటండి? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నా దగ్గర కనుక అమౌంట్ ఎక్కువ డబ్బులు ఉండుంటే ఐ వుడ్ ట్రావెల్. నేను ప్రయాణమే చేస్తానంతా. ఐ వాంట్ టు సీ ద మౌంటైన్స్ ఆఫ్ న్యూజిలాండ్ బికాస్ దే లుక్ బ్యూటిఫుల్ ఇన్ మ్యాగజైన్ పిక్చర్. ఏదో మ్యాగజైన్లో పిక్చర్లో చూసాడు ఒక మౌంటైన్, న్యూజిలాండ్ ఉన్న మౌంటైన్స్ చూసాడు, చాలా అందంగా కనిపించాయి, అవి చూడాలనుకుంటున్నాడు. ఐ విష్ ఐ కుడ్ సెయిల్ డౌన్ ద అమెజాన్ రివర్ ఇన్ సౌత్ అమెరికా. అమెజాన్ రివర్ ఎక్కడ ఉంది? సౌత్ అమెరికా ఖండంలో ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద రివర్ ఏదంటే అమెజాన్ రివర్ అని చెప్తారు కదా. ఇన్ఫ్యాక్ట్ అమెజాన్ పేరు కూడా పెట్టడానికి జెఫ్ బెజోస్ అదే కారణం అని చెప్పేసి కూడా అన్నారు ఒకసారి. ఓకే, నేను ఆ డబ్బే ఉంటే ఫస్ట్ ఏదైతే ఈ పర్వతాలు ఉన్నాయో ఆ పర్వతాలు మొత్తం చూస్తాను న్యూజిలాండ్లో. వాటి తర్వాత మనకి అమెజాన్ రివర్ అయితే ఉందో దాన్ని నేను విజిట్ చేస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకేమన్నాడు? రాఫ్ట్ అంటే మనకి ఒక తెడ్డులో ఉండే ఒక చిన్న పడవ లాంటిదని రాఫ్ట్ అంటాం. ఐ వాంట్ టు లివ్ ఆన్ ద బీచెస్ ఆఫ్ లక్షద్వీప్ అంటే మనకి ఈ అరేబియా సముద్రంలో ఉండే లక్షద్వీప్ ఉన్నాయి కదా మనకి. ఆ లక్షద్వీప్ దగ్గర కూడా కేరళ దగ్గరలో ఉంటాయండి. అక్కడ కూడా వెళ్ళి డైవ్ డౌన్ టు సీ కోరల్. ఈ కోరల్ ఏవైతే ఉన్నాయో సముద్రం అడుగున ఉన్నటువంటి ఈ పగడపు దిబ్బలు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తాను. ఐ సపోజ్ ఐ షుడ్ గో టు కోనార్క్ టెంపుల్ ఇన్ ఒరిస్సా ఆర్ ది ఓల్డ్ సిటీ ఇన్ బీజింగ్ ఇన్ చైనా అండ్ ద పిరమిడ్స్ ఇన్ ఈజిప్ట్. కోనార్క్లో ఉన్నటువంటి సూర్య దేవాలయం, ఒరిస్సాలో కోనార్క్ టెంపుల్ ఉంది, అది చూస్తాను. బీజింగ్లో చైనా రాజధాని బీజింగ్లో ఓల్డ్ సిటీని చూస్తాను. అలాగే ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్స్ చూస్తాను. బట్ ఐ యాక్చువల్లీ ఎంజాయ్ సీయింగ్ నేచర్ మోర్ దెన్ ఓల్డ్ బిల్డింగ్స్. కానీ నాకు అన్నిటికంటే ఓల్డ్ బిల్డింగ్స్ కంటే కూడా ప్రకృతి అంటే ఇష్టము అని చెప్పేసి మనకి ఇక్కడ రోహిత్ చెప్తున్నారు. ఓకే, ఇది నెక్స్ట్ సర్బజిత్ ఏమంటున్నారు? వాట్ మేక్స్ మీ వెరీ యాంగ్రీ ఇస్ వెన్ పీపుల్ డోంట్ బిలీవ్ మీ వెన్ ఐ ఆమ్ టెల్లింగ్ ద ట్రూత్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ టెల్ మై టీచర్ దట్ ఐ కుడెంట్ డూ మై హోంవర్క్ బికాస్ Ravi borrowed my book and forgot to return it, or I tell my parents that it wasn't me but my little brother who started the fight, or if I tell my teacher that I really did study for the test even if I have got bad marks, they all look at me as if they think I am telling lies. The look on their faces really angers me. Sometimes I have to look down at my shoes and count to 10 so that I do not show that I am angry. ఇక చూడండి, చాలా ఇది మనం కామన్గా ఫేస్ చేసేదే. పిల్లలు సాధారణంగా చెప్పే సాకులు ఏంటంటే హోంవర్క్ విషయంలో మనం అడిగినప్పుడు, టీచర్స్ అడిగినప్పుడు దే ఆల్వేస్ సే మై బుక్ ఈస్ విత్ మై ఫ్రెండ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. ఇక్కడ సర్బజిత్ క్యారెక్టర్ చూడండి. నాకు బాగా కోపం తెప్పించే విషయం ఏంటంటే నన్ను నమ్మనప్పుడు ఎప్పుడు నేను నిజం చెప్తున్నప్పుడు కూడా వెన్ ఐఎమ్ టెల్లింగ్ ద ట్రూత్, నేను నిజం చెప్తున్నప్పుడు కూడా పీపుల్ నమ్మకపోతే నాకు చాలా కోపం వచ్చేస్తుంది.
కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టెల్ మై టీచర్, నేను నా టీచర్కి చెప్పినప్పుడు ఏమని, దట్ ఐ కుడెంట్ డూ మై హోంవర్క్ బికాస్ రవి బారోడ్ మై బుక్ అండ్ ఫర్గాట్ టు రిటర్న్ ఇట్. నేను హోంవర్క్ చేయలేకపోవడం కారణం ఏంటంటే రవి నా బుక్ తీసుకుని తిరిగి ఇవ్వడం మర్చిపోయాడు కాబట్టి హోంవర్క్ చేయలేకపోయాడని చెప్పినప్పుడు, లేదా ఐ టెల్ మై పేరెంట్స్ దట్ ఇట్ వాజంట్ మీ బట్ మై లిటిల్ బ్రదర్ హూ స్టార్టెడ్ ద ఫైట్. మనకి పిల్లలు కొట్టుకున్నప్పుడు నేను కాదు ఫైట్ మొదలుపెట్టింది, ముందుగా మా తమ్ముడు మొదలుపెట్టాడు అని చెప్పిన పేరెంట్స్ నమ్మనప్పుడు, లేదా ఇఫ్ ఐ టెల్ మై టీచర్ దట్ ఐ రియల్లీ డిడ్ స్టడీ ఫర్ ద టెస్ట్ ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ గాట్ గుడ్ బ్యాడ్ మార్క్స్. నేను బాగా చదివినప్పటికీ కూడా బ్యాడ్ మార్క్స్ వచ్చినప్పుడు టీచర్కి చెప్పినా కూడా బాగా చదివాను అని, దే ఆల్ లుక్ అట్ మీ యాజ్ ఇఫ్ దే థింక్ ఐ ఆమ్ టెల్లింగ్ లైస్. వాళ్ళందరూ నాకు ఎలా చూస్తారు, నేను ఏదో అబద్ధాలు చెప్తున్నట్టు చూస్తూ ఉంటారు. ద లుక్ ఆన్ దర్ ఫేసెస్ రియల్లీ యాంగర్స్ మీ. ఆ యొక్క చూపు వాళ్ళ ముఖం మీద ఉన్నటువంటి ఆ చూసే విధానం ఏదైతే ఉందో అది నిజంగా నాకు కోపం తెప్పిస్తుంది. యాంగర్స్ ఇక్కడ వెబ్గా యూజ్ అయింది. యాంగర్ అంటే మామూలుగా కోపం. ఓకే, సమ్ టైమ్స్ ఐ హ్యావ్ టు లుక్ డౌన్ అట్ మై షూస్ అండ్ కౌంట్ టు 10 సో దట్ ఐ డూ నాట్ షో దట్ ఐ యామ్ యాంగ్రీ. ఒక్కొక్కసారి ఏమవుతుందంట, కిందకు చూసుకుని షూస్ వైపు చూసుకుంటా కోపాన్ని తట్టుకోవడానికి, కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి 1 నుంచి 10 వరకు కూడా నెంబర్లు లెక్క పెట్టుకుంటే ఈలోగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకునే విషయం తనకి అలవాటైందని చెప్పేసి సమ్ టైమ్స్ అలా చేస్తూ ఉంటాడని చెప్తున్నాడు. మనోడు కోపం ఎక్కువ. నెక్స్ట్ డోల్మా. When I grow up, I am going to be the Prime Minister of India. People always laugh when I say that, but I am sure that I will do it. Everyone in my class asks me what to do when they have a problem, and my teacher always trusts me when something needs to be done in school. I want to make things better for everyone. I want us to have good hospitals and roads and schools. I want to make sure that there are many good scientists in India who will invent cures for diseases and send a spaceship to Mars. డోల్మా గారు, నేను పెద్ద అయ్యాక వెన్ ఐ గ్రో అప్ ఐఎమ్ గోయింగ్ టు బీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, నేను పిఎం అవ్వబోతున్నాను అని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్తో చెప్పడం జరిగింది. పీపుల్ ఆల్వేస్ లాఫ్ వెన్ ఐ సీ దాట్. ప్రజలందరూ నవ్వుతూ ఉంటారు ఆ విషయం చెప్పినప్పుడు, నేను ప్రైమ్ మినిస్టర్ అవుదాం అనుకున్నాను. బట్ ఐఎమ్ షూర్ దట్ ఐ విల్ డూ ఇట్. కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను, నేను అవుతాను. ఎవ్రీవన్ ఇన్ మై క్లాస్ ఆస్క్స్ మీ వాట్ టు డూ వెన్ దే హ్యావ్ ఎ ప్రాబ్లమ్ అండ్ మై టీచర్ ఆల్వేస్ ట్రస్ట్ మీ వెన్ సంథింగ్ నీడ్స్ టు బి డన్ ఇన్ స్కూల్. క్లాస్లో ప్రతి ఒక్కరు కూడా అడుగుతూ ఉంటారంటే ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలన్నప్పుడు ఆ టీచర్ కూడా తనను నమ్మి ఏదైనా చేయాలన్నప్పుడు తనకే చెప్తూ ఉంటారు. ఐ వాంట్ టు మేక్ థింగ్స్ బెటర్ ఫర్ ఎవ్రీవన్. నేను ప్రతి ఒక్కరికి ప్రతి విషయం కూడా అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను. ఐ వాంట్ అస్ టు హ్యావ్ గుడ్ హాస్పిటల్స్ అండ్ రోడ్స్ అండ్ స్కూల్స్. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో హాస్పిటల్స్, రోడ్స్, మంచి మంచి స్కూల్స్ ఉండాలని నేను అనుకుంటున్నాను. ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ దేర్ ఆర్ మెనీ గుడ్ సైంటిస్ట్ ఇన్ ఇండియా హూ విల్ ఇన్వెంట్ క్యూర్స్ ఫర్ డిసీజెస్ అండ్ సెండ్ ఏ స్పేస్ షిప్ టు మార్స్. నేను ఇండియా ఎలా ఉండాలనుకుంటుందండి, చాలామంది సైంటిస్టులు ఉండాలి ఖచ్చితంగా. వాళ్ళందరూ కూడా కొత్త కొత్త జబ్బులకి, వాటికి క్యూర్, నివారణలు మరియు డిసీజ్కి ఆ యొక్క మెడిసిన్ కనిపెట్టాలి. అలాగే మార్స్ అంటే అంగారగ్రహం మీదకి స్పేస్ షిప్ కూడా పంపించే విధంగా సైంటిస్టులు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మనం కరోనా చూసాం, కరోనాకు ఇప్పుడు మందు లేదు, అలాగే హెచ్ఐవి కూడా సరైన మందు లేదు. ఇలాంటివన్నీ కూడా యంగ్ సైంటిస్టుల వల్ల మాత్రమే అవుతుంది. అన్ఫార్చునేట్లీ ద టాలెంట్ ఈస్ మైగ్రేటింగ్ టు ఫారిన్ కంట్రీస్ దీస్ డేస్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎవరండి, పీటర్. ఇక్కడ పీటర్ చూడండి ఎలా నిలబడ్డాడు. మై ఫేవరెట్ డే ఈస్ ద సెకండ్ సండే ఆఫ్ ఎవ్రీ మంత్. On this day, our whole family always goes to the cinema hall to see a film. My father gets the tickets in advance, and all of us, my grandmother, my parents, my 2 brothers, and I take the bus there. In the interval, my father buys us peanuts, and love to sit in the darkness of the hall eating and watching the film. Afterwards, we always stop to eat ice cream. Everyone is in a good mood, and we all feel very lucky that we are such a happy family. ఇక్కడ పీటర్ యొక్క ఫ్యామిలీ గురించి చెప్తున్నారు. తన యొక్క ఫేవరెట్ డే ఏదంట, ప్రతి నెలలో 2వ ఆదివారం ఏదైతే ఉందో అది చాలా నచ్చిన రోజు అంట. ఎందుకు? ఆన్ దిస్ డే, ఆ రోజే అవర్ హోల్ ఫ్యామిలీ ఆల్వేస్ గోస్ టు సినిమా హాల్ టు సీ ఎ ఫిల్మ్. ఆ ప్రత్యేకమైన 2వ ఆదివారం రోజు ఇంట్లో అందరూ కలిసి, ఫ్యామిలీ అంతా కలిసి సినిమాకి వెళ్తారు. మై ఫాదర్ గెట్స్ ద టికెట్స్ ఇన్ అడ్వాన్స్ అండ్ ఆల్ ఆఫ్ అస్, మై గ్రాండ్ మదర్, మై పేరెంట్స్, మై 2 brothers అండ్ ఐ. ఇక్కడ ఇది ఇంపార్టెంట్. సబ్జెక్టివ్ కేసులో రాయాల్సి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా సబ్జెక్టివ్ ప్రొనౌనే రాయాలి, ఇదే రాయాలి, మీ రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరెవరు అంటున్నాడు, నా గ్రాండ్ మదర్, మా పేరెంట్స్, మా 2 brothers, అలాగే నేను కూడా. టేక్ ద బస్ దేర్, బస్ మీద వెళ్తాం. ఇన్ ద ఇంటర్వెల్ మై ఫాదర్ buys us peanuts and I love to sit in the darkness of the hall eating and watching the film. Afterwards, we always stop to eat ice cream. ఇంటర్వెల్లో వాళ్ళ నాన్నగారు పీనట్స్ కొంటారంట. అక్కడ చీకట్లో కూర్చుని అది తింటూ ఆ సినిమా చూడడం చాలా బాగుంటుంది, నాకు నచ్చిన విషయం అని చెప్తున్నాడు. ఆఫ్టర్వర్డ్స్ వి ఆల్వేస్ స్టాప్ టు ఈట్. అది అయిపోయిన తర్వాత అందరూ కలిపి ఐస్ క్రీమ్ తినడానికి ఒక చోట అవుతారు. ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ ఎ గుడ్ మూడ్ అండ్ వి ఆల్ ఫీల్
వెరీ లక్కీ దట్ వీఆర్ సచ్ ఏ హ్యాపీ ఫ్యామిలీ. మేమందరూ చాలా లక్కీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మేమంతా కూడా మంచి ఫ్యామిలీ. అందరూ కలిసి ఉంటున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. మరైతే ఇప్పటివరకు మనము ఎవరెవరిని చూసామండి? ఫస్ట్ నుంచి చూసుకుంటే ఫస్ట్ రాధా మాట్లాడారు. రాధా తనకు చెట్లు ఎక్కడం అంటే ఇష్టం. చెట్ల మీద నుంచి ఎక్కినప్పుడు ప్రపంచాన్ని జయించినటువంటి ఫీలింగ్ వస్తుందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే రాధా తర్వాత నజీర్. నజీర్ ఒక సీడ్ కలెక్టర్‌గా అవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ హిస్ ఫాదర్ స్పెండ్స్ సో మచ్ మనీ ఆన్ బయింగ్ సీడ్స్. సో హీ వాంట్స్ టు స్టాప్ ద యాక్టివిటీ. ఇంకా ఆ పని చేయకుండా ఆపాలి. నేను ఎలా అయినా సరే సీడ్స్‌ని ప్రిజర్వ్ చేసుకోవడం ఎలాగో నేను నేర్చుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా తర్వాత చూసుకుంటే మనకి రోహిత్ ఏమంటున్నారండి? రోహిత్ మ్యాగజైన్‌లో చూసినటువంటి పిక్చర్ న్యూజిలాండ్ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో చాలా మార్వెలస్‌గా ఉన్నాయి. హీ వాంట్స్ టు విజిట్ ద ప్లేసెస్ ఆల్ ఓవర్ ఇండియా, నాట్ ఓన్లీ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇన్‌ఫాక్ట్ ఇన్ చైనా అండ్ ఈజిప్ట్ టూ. నెక్స్ట్ సర్బజిత్‌ని తీసుకుంటే మనోడికి కోపం ఎక్కువ. ఎప్పుడు మనోడు నిజాలు చెప్పినా కూడా ఎవరు నమ్మకపోతే మనోడికి కోపం వస్తూ ఉంటుంది. ఎనీవేస్ వెనెవర్ హీ గెట్ యాంగర్ హీ కెన్ కంట్రోల్ ద యాంగర్ బై కౌంటింగ్ నెంబర్స్ వితౌట్ లుకింగ్ అట్ ద ఫేసెస్ ఆఫ్ ద పర్సన్స్ హూ ఆర్ నాట్ బిలీవింగ్ హిమ్. ఎవరైతే అతను నమ్మట్లేదో వాళ్ళ ఫేసెస్ చూడకుండా శూభంగా చూస్తూ నెంబర్స్ కౌంట్ చేసుకోవడం ద్వారా తన కోపాన్ని తను కంట్రోల్ చేసుకోగలని కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ డోల్మా వాంట్స్ టు బికమ్ ఏ పీఎం ఫర్ ఇండియా పీఎం అవ్వాలనుకుంటుంది. షీ ఆల్వేస్ వాంట్స్ టు సర్వ్ ఫర్ అవర్ కంట్రీ. మన కంట్రీకి అన్ని రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, లైక్ హాస్పిటల్స్, స్కూల్స్ అండ్ రోడ్స్. అది తన ఆశయం. ఇంకా చివరిగా పీటర్ని తీసుకుంటే పీటర్ యొక్క ఫేవరెట్ డే ఏంటంటే మంత్లో ద సెకండ్ సండే. ఎందుకంటే ఆల్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ గో టు మూవీ ఇన్ ఎవ్రీ సెకండ్ సండే. దట్ ఈస్ వై హీ లైక్స్ ద సండే. ఆ సండే అంటే మనకు చాలా ఇష్టం. ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి టెక్స్ట్. మరి దీని తర్వాత మనం చూసినట్లయితే వర్కింగ్ విత్ ద టెక్స్ట్. ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అవి ఏంటో చూద్దాం. ఇప్పుడు చూడండి. పీటర్స్ ఫేవరెట్ డే ఆఫ్ ద వీక్ is Sunday because his whole family always goes to the cinema hall to see a film. So it is very interesting for him. So he loves the second Sunday of every month. Next, Nazir wants to learn how to preserve seeds so that we can use them again and again, not to spend money on seeds every year. He wants to save money by preserving the seeds. నసీర్ ఆ సీడ్స్ దాచుకోవడం ద్వారా ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టి డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఆ దాచుకున్న సీడ్స్ని ఉపయోగించేలాగా ఎలా దాయాలి ఏంటి వాటి మీద మనోడు సీడ్ కలెక్ట్ అవడం ద్వారా ప్రయోగాలు చేయాలనుకుంటున్నాడు. థర్డ్ క్వశ్చన్, డోల్మా బిలీవ్స్ దట్ షీ కెన్ మేక్ ఏ గుడ్ ప్రైమ్ మినిస్టర్ బికాస్ డోల్మా వాంట్స్ టు బికమ్ ఏ prime minister because to make things better for everyone. She wants to make sure that there are many good scientists in India who will invent cures for diseases and send a spaceship to Mars. దేశానికి ఉపయోగపడే విధంగా సైంటిస్టులని, అలాగే దేశానికి మంచి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించాలి పీఎం అవడం ద్వారా అని చెప్పేసి తన యొక్క కోరికను కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్, రైట్ ట్రూ ఆర్ ఫాల్స్ అగెన్స్ట్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ కొన్ని మనకు ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, Peter is an only child. No, Peter is not the only child. He has two brothers. ఇక్కడ చూడండి, ఇక్కడ టూ బ్రదర్స్, ఇద్దరు బ్రదర్స్ ఉన్నారని చెప్పారు కదా. సో ఇట్ ఈస్ ఫాల్స్. When Sarvajit gets angry, he shouts at people. No, he controls the anger by counting the numbers. ఇది కూడా ఫాల్స్. నజీర్ లివ్స్ ఇన్ ద సిటీ. నజీర్ డజంట్ లివ్ ఇన్ సిటీ, హీ లివ్స్ ఇన్ విలేజ్. వాళ్ళ తాతగారి దగ్గర గురించి చెప్పినప్పుడు విలేజ్లో మాది చిన్న విలేజ్ అని చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ మనకు కనిపిస్తుంది అది కూడా చూడండి. యా, హియర్ అవర్ విలేజ్ అండ్ ఎవ్రీ ఇయర్ అని చెప్పేసి అన్నాడు కదా. సో దిస్ ఈస్ ఆల్సో ఫాల్స్. లాస్ట్ వన్, రాధాస్ మదర్ ఎంజాయ్స్ డూయింగ్ థింగ్స్ విత్ హెర్. ఎస్, ఇది ట్రూ. రాధాస్ మదర్ తనతో పాటు కలిపి చెట్టు ఎక్కి ఎంజాయ్ చేస్తుందని చెప్పేసి అనుకున్నాం కదా, ఇదంతా కూడా ఇది ట్రూ. సో ఈ మూడు ఫాల్స్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ ట్రూ. నెక్స్ట్, వర్కింగ్ విత్ ద టెక్స్ట్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టు ద నేమ్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఇక్కడ బ్లాంక్స్ ఫిల్ చేయమన్నాడు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేయమన్నాడు. వెన్ ఐ ఎంజాయ్ లిజనింగ్ టు పీపుల్ అండ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఐ యూజ్ మై ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. ఇది ఒక ఎగ్జాంపుల్ మన కోసం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ వన్, వెన్ ఐ ఎంజాయ్ డాన్సింగ్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ ఐ యూజ్ మై డాన్స్ చేసినప్పుడు ఏం యూజ్ చేస్తామంటే ఫిజికల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తాం. బాడీ ఇంటెలిజెన్స్ అంటాం దాన్ని. ఓకే, ఫిజికల్ ఇంటెలిజెన్స్. సెకండ్ వన్, వెన్ ఐ ఎంజాయ్ లుకింగ్ అట్ మ్యాప్స్ అండ్ ఎంజాయింగ్ పిక్చర్స్ ఐ యూజ్ మై విజువలే కదా. మనం ఎప్పుడైనా సరే అలా చూడాలంటే ఏం చేస్తారండి, విజువల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తారు. లుకింగ్ మ్యాప్స్ కదా. నెక్స్ట్, వెన్ ఐ ఎంజాయ్ వర్కింగ్ విత్ నెంబర్స్ అండ్ సాల్వింగ్ మ్యాథ్ ప్రాబ్లమ్స్ ఐ యూజ్ మై మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్. When I enjoy telling a story or arguing, I use my
వర్బల్ ఇంటెలిజెన్స్ మాట్లాడడం గురించి సంబంధించింది కాబట్టి వర్బల్ ఇంటెలిజెన్స్. ఇది మ్యాథ్స్ సంబంధించిన సాల్వింగ్ ప్రాబ్లమ్స్, ఇది లుకింగ్ అట్ మ్యాథ్స్. సో ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు. వర్కింగ్ విత్ లాంగ్వేజ్, మ్యాచ్ ద జాబ్ ఆన్ ద లెఫ్ట్ విత్ ఇట్స్ డిస్క్రిప్షన్ ఆన్ ద రైట్. ఇక్కడ మనకి డిఫరెంట్ ఆక్యుపేషన్స్ ఇవ్వడం జరిగింది, వాళ్ళ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో ఇక్కడ కాలం బిలో ఇచ్చారు. వీటిని మనం మ్యాచ్ చేయమన్నాడు. ఫస్ట్ వన్ చూడండి, నావిగేటర్ అంటే మనకి డైరెక్షన్స్ సూచించే వాళ్ళు నావిగేటర్ అంటే ఎక్కడ ఉంది మనకి, అడ్వైజెస్ పీపుల్ వాట్ టు డూ, అలాగే జాబ్స్ కాదు, వర్క్స్ ఇన్ పాలిటిక్స్ కాదు, ఫైండ్స్ అండ్ మౌంటర్స్ ద రూట్ టు గెట్ టు ప్లేస్, డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్, ఇది మనకి ఆన్సర్. సో దీని ఆన్సర్ ఏంటంటే సి. సో ఇది దిస్ ఇస్ ఓవర్. ఆర్కిటెక్ట్ అంటే మనకి ఈ ప్లాన్ చేసేవారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మనకి హైదరాబాద్లో యొక్క డ్రైనేజ్ సిస్టమ్ ప్లాన్ చేశారు. మిర్చి మూవీలో ప్రభాస్ గారు కూడా ఆర్కిటెక్ట్. ఇలా మనకి ఎవరైతే ప్లాన్స్ చేస్తారో వాళ్ళని మనము ఆర్కిటెక్ట్ అంటారు. ఎక్కడ ఉందండి ఇది? సెకండ్ వన్ చూడండి ఇక్కడ. ఈ ప్లాన్స్ ద డిజైన్ ఆఫ్ ఎ బిల్డింగ్, టౌన్ ఆర్ సిటీ. సో ఆర్కిటెక్ట్కి ఆన్సర్ ఏంటంటే ఈ. నెక్స్ట్ పొలిటీషియన్ అంటే ఇక్కడ చూసాం, వర్క్స్ ఇన్ పాలిటిక్స్ యూజువల్ బై స్టాండింగ్ ఫర్ ఎలక్షన్. రీసెంట్గా బరి లెక్కను కూడా చూడడం జరిగింది. పాలిటిక్స్ కోసం నిలబడే వాళ్ళని, పాలిటిక్స్లో పనిచేసే వాళ్ళని మనం పొలిటీషియన్ అంటాం. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో డన్. నెక్స్ట్ ఇంజనీర్ అంటే ఎవరండి? ఎవరైతే డిజైన్స్ అండ్ బిల్డ్స్ థింగ్స్ లైక్ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ ఆర్ ఇంజన్స్, ఇలా డిజైన్ చేసే వాళ్ళని మనం ఏమంటాం అంటే ఇంజనీర్స్ అంటాం. సో దిస్ ఈస్ హెచ్ అన్నది. కంప్యూటర్ ప్రోగ్రామర్ ఎక్కడ చూసాను, ఇక్కడ చూడండి, డిజైన్స్ ద సిస్టమ్ బై విచ్ ఏ కంప్యూటర్ రన్స్ ఆన్ గివ్స్ ఇన్ఫర్మేషన్. సో ఇది జే ఆన్సర్. అథ్లెట్ అంటే ఈ రన్నింగ్ అండ్ లాంగ్ జంప్ లాంటి వాటిని చేసే వాళ్ళని అథ్లెట్స్ అంటారు. ఇక వర్క్స్ ఇన్ స్పోర్ట్స్ ఆర్ యాక్టివిటీస్ సచ్ యాస్ రన్నింగ్, జంపింగ్ ఎట్సెట్రా. సో దీని ఆన్సర్ జీ. డిస్క్ జాకీ అంటే మ్యూజిక్ని కంట్రోల్ చేసే వాళ్ళు మనం డిస్క్ జాకీ అంటారు. మనం చూస్తూ ఉంటాం డీజేలో మన చెవి మీద చెవి పెట్టుకుని ఒక చేతితో ఇలా డిస్క్ని ఇలా ఆపరేట్ చేస్తూ ఉంటారు, డిస్క్ జాకీ. రేడియో జాకీ, వీడియో జాకీ అంటూ ఉంటారు కదా, అలా అనమాట. ఈ ఎఫ్ఎంలో వాళ్ళని రేడియో జాకీ అని, మూవీస్లో యాంకర్స్ని వీడియో జాకీ అంటూ ఉంటారు. కంపోజర్ అంటే మ్యూజిక్ కంపోజ్ చేసే వాళ్ళని ఇక్కడ ఉంది, మేకప్ నోట్స్ టు క్రియేట్ మ్యూజిక్. సో మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ. కౌన్సిలర్ అంటే ఎవరైతే మనం ఫస్ట్లో చూసాం, అది అడ్వైజెస్ పీపుల్ వాట్ టు డూ అబౌట్ జాబ్స్ అండ్ పర్సనల్స్. ఎవరైతే అడ్వైజెస్ ఇస్తారో వాళ్ళని కౌన్సిలర్ అంటాము. సో దిస్ ఈస్ ఏ. జర్నలిస్ట్ ఇంకా మిగిలింది రిపోర్ట్ చేసేవాళ్ళు న్యూస్ పేపర్స్కి, టీవీస్కి. సో దిస్ ఈస్ డి. ఈ రకంగా మనం ఆన్సర్స్ తీసుకోవచ్చు. సో ఇవి ఆన్సర్స్. నెక్స్ట్ రైటింగ్ చూసినట్లయితే ఇక్కడ మనకి ప్రాక్టీస్ చేసుకోవాలి. రైట్ ఏ పారాగ్రాఫ్ అబౌట్ యువర్ సెల్ఫ్ సో దట్ పీపుల్ హూ రీడ్ ఇట్ విల్ గెట్ టు నో యూ బెటర్. యూ కుడ్ రైట్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఎనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ చూస్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాపిక్స్. ఏదో పారాగ్రాఫ్ రాయమంటున్నారండి, ఇది మన గురించి తెలుసుకునే ఒక ప్రయత్నం. ఇట్ విల్ గెట్ టు యూ నో బెటర్. యూ కుడ్ రైట్ అబౌట్ యువర్ సెల్ఫ్, మీ గురించి రాసుకోవచ్చు ఎనీ పాయింట్ ఆఫ్ వ్యూలో, లేదా కింద ఉన్న టాపిక్స్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుని మనం రాసుకోవచ్చు. వాట్ ఐ ఎంజాయ్ డూయింగ్ మోస్ట్, మీకు నచ్చిన వాటిలో ఏది ఎంజాయ్ చేస్తూ ఉంటారో అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాట్ మేక్స్ మీ యాంగ్రీ, ఇందాక చెప్పినట్టు నిజం చెప్పిన నమ్మకపోతే నాకు కోపం వస్తుందని చెప్పేసి అన్నాడు కదా, అలాంటి విషయాల్లో మీకు ఏ విషయంలో కోపం వస్తుందో మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వెన్ ఐ హేట్ టు వాట్ ఐ హేట్ టు డూ, నాకు చేయడం అంటే ఏం చేయాలంటే చిరాకు వస్తుంది, ఏం చేయాలంటే ఇష్టం ఉండదు అన్న విషయం కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వాట్ ఐ వాంట్ టు బికమ్, నేను ఏం అవ్వాలనుకుంటున్న విషయాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా చెప్పొచ్చు. రిమెంబర్ టు గివ్ ఎ రీజన్ ఆర్ డీటెయిల్స్ ఆఫ్ వాట్ యూ రైట్ అబౌట్ సో దట్ ఎనీవన్ రీడింగ్ ఇట్ విల్ అండర్స్టాండ్ యూ బెటర్. రీజన్స్ ఇవ్వండి, దానివల్ల ప్రతి ఒక్కరు కూడా బాగా అర్థం చేసుకుంటారు అని చెప్పేసి అన్నాడు. After you have finished your paragraph, affix your photo on the sheet and display it on the wall. Read each other's paragraphs. Did you understand someone else better after you had read that he or she wrote? రాసినంత తర్వాత ఫోటో పెట్టి అక్కడ వాల్ మీద హ్యాంగ్ చేయమన్నాడు. నెక్స్ట్ ఇక్కడ మన డైరెక్ట్ పోయం వచ్చింది, ద వండర్ఫుల్ వర్డ్స్. లాస్ట్లో ద వండర్ఫుల్ వర్డ్స్ ఏంటంటే, ఇమాజిన్ ఎ వరల్డ్ వితౌట్ లాంగ్వేజ్. ఆల్ హ్యూమన్స్ స్పీక్ అట్ లీస్ట్ వన్ లాంగ్వేజ్. ద వర్డ్స్ వి స్పీక్ బ్రింగ్ అవుట్ అవర్ థాట్స్. రీడ్ ద ఫాలోయింగ్ పోయమ్స్ ఆన్ వర్డ్స్. మనకి లాంగ్వేజ్ యొక్క ప్రాముఖ్యత ఏంటో ఈ పోయంలో మనకు చెప్పబోతున్నారు అనుకుంటా. లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరు అట్లీస్ట్ ఒక లాంగ్వేజ్ అయినా మాట్లాడతారు. దే హ్యావ్ ఎ మదర్ టంగ్, ఎవ్రీ వన్ హ్యాస్ ఏ మదర్ టంగ్. ఆ మదర్ టంగ్ మాట్లాడలేకపోతే ఎలా ఉంటుంది ఏంటో ఒకసారి ఊహించుకోండి అని చెప్పేసి అన్నారు. ద వర్డ్స్ వి స్పీక్ బ్రింగ్ అవుట్ అవర్ థాట్స్. ప్రతి పదం కూడా మన ఆలోచనలు పదాల రూపంలో డెలివరీ చేస్తామండి. ఇది మనకు లాంగ్వేజ్ యొక్క ప్రాముఖ్యత. మీ తలలో, మీ హెడ్లో మీరు ఏం ఊహించుకుంటున్నారో, ఏం చెప్పాలనుకుంటున్నారో, దట్ ఈస్ కన్వర్టింగ్ ఇన్ టు ఎ వర్డ్. అది మనం ఇక్కడ చెప్పడం జరిగింది. రీడ్ ద ఫాలోయింగ్ పోయం ఆన్ వర్డ్స్. ఈ పోయం ఒకసారి చదువుతాను, దాని తర్వాత ఒకసారి ఏమని చెప్పారో అర్థం చేసుకుందాం. ఇది రాసింది ఎవరంటే మేరీ ఓనియల్. నెవర్ లెట్ ఎ థాట్ shrivel and die for want of a way to say it. For English is a wonderful game and all of you can play it. All that you do is match the words to the brightest thoughts is your head, so that they come out clear and true and handsomely groomed and fed. For many of the loveliest things have never yet been said. Words are the food and dress of thought.
They give it its body and swing, and everyone's longing today to hear some fresh and beautiful thing. But only words can free a thought from its present behind your eyes. Maybe your mind is holding now. Maybe your mind is holding now a marvelous new surprise. ఈ పోయంలో మనకి ఇక్కడ ఏం తెలియజేస్తున్నారంటే వర్డ్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటో చెప్పడం జరిగింది. ఫస్ట్ చూడండి ఏమన్నాడు, నెవర్ లెట్ ఎ థాట్ శ్రివెల్ అండ్ డై. శ్రివెల్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ అర్థము ఏదైనా అంతరించిపోవడం అనమాట. ఇంకా అది ఇంకా మనకు కనిపించకుండా పోతే దాన్ని శ్రివెల్ అంటాం. మనం ఏం చెప్పొచ్చు, డ్రై అప్ అని చెప్పుకోవచ్చు. శ్రివెల్ చనిపోకుండా మావిపోకుండా థాట్ని ఏం కాపాడుతుందండి, ఫర్ వాంట్ ఆఫ్ ఏ వే టు సే ఇట్, ఫర్ ఇంగ్లీష్ ఈస్ ఏ వండర్ఫుల్ గేమ్. ఏదైనా చెప్పాలనుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రాముఖ్యత ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇది ఒక వండర్ఫుల్ గేమ్, పదాలని సమకూర్చడం. అండ్ ఆల్ ఆఫ్ యూ కెన్ ప్లే ఇట్, అందరూ ఆడొచ్చు ఈ ఆటని. ఆల్ దట్ యూ డూ ఇస్ మ్యాచ్ ద వర్డ్స్ టు ద బ్రైటెస్ట్ థాట్స్ ఇన్ యువర్ హెడ్. మీ హెడ్లో ఉన్నటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో మనం మ్యాచ్ చేసుకోవాలి. సో దట్ దే కమ్ అవుట్ క్లియర్ అండ్ ట్రూ అండ్ హ్యాండ్సమ్లీ గ్రూమ్డ్ అండ్ ఫెడ్. సో మనం ఏవైతే మన తలలో ఉన్నటువంటి బ్రెయిన్లో ఉన్నటువంటి పదాలను మనం వదులుతామో అవన్నీ కూడా అందంగా మంచి షేప్తో ఆ వర్డ్స్ అన్నీ బయటకు వస్తాయి. ఫర్ మెనీ ఆఫ్ ద లవ్లీయెస్ట్ థింగ్స్ హ్యావ్ నెవర్ యట్ బీన్ సెడ్. చాలా విషయాలు బయటకు ఇంకా చెప్పలేదు. వర్డ్స్ ఆర్ ద ఫుడ్ అండ్ డ్రెస్ ఆఫ్ థాట్. చూడండి ఎంత బాగుందో. మన ఆలోచనలకి భోజనం అలాగే డ్రెస్ ఏదైనా ఉందంటే అది పదాలే. దే గివ్ ఇట్ ఇట్స్ బాడీ అండ్ స్వింగ్ అండ్ ఎవ్రీ వన్స్ లాంగింగ్ టుడే టు హియర్ సమ్ ఫ్రెష్ అండ్ బ్యూటిఫుల్ థింగ్. ప్రతి ఒక్కరు కూడా మీ పదాలు వినాలని చెప్పేసి అందాన్ని తీసుకొస్తుంది మన యొక్క థాట్స్కి, బ్రెయిన్లో థాట్స్కి. బట్ ఓన్లీ వర్డ్స్ కెన్ ఫ్రీ అ థాట్ ఫ్రమ్ ఇట్స్ ప్రెజెంట్ బిహైండ్ యువర్ ఐస్. మీ కళ్ళ వెనక బ్రెయిన్ ఉంటుంది, ఆ బ్రెయిన్లో అంటే ఆ జైలుతో పోల్చాడు. అక్కడ ఉన్నటువంటి థాట్ ఏవైతే ఉందో, ఆలోచన ఏదైతే ఉందో వాటికి ఫ్రీడమ్ని అందించేవి ఏవండి పదాలు. మీ బుర్రలో ఉన్నటువంటి మాట ఆలోచనలు బయటకు చెప్పాలంటే మీకు ఖచ్చితంగా పదాలు కావాలి. ఆ పదాలే మనకి ఇక్కడ వాటికి ఫ్రీడమ్ కలిగజేసే విధంగా ఉపయోగపడతాయని చెప్తున్నాడు. మేబీ యువర్ మైండ్ ఈస్ హోల్డింగ్ నౌ ఎ మార్వెలస్ న్యూ సర్ప్రైజ్. మీకు తెలియకుండా ఏదైనా కొత్త సర్ప్రైజ్ కలిగి ఉండొచ్చు అని చెప్పేసి పదాల యొక్క గొప్పదనాన్ని మన ఆలోచనలు ఏ విధంగా అయితే మనం ఉపయోగించవచ్చో పదాలు ఉపయోగించి చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వర్కింగ్ విత్ ద పోయం. ఇక్కడ మనకు పోయం సంబంధించి విత్ యువర్ పార్ట్నర్ కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ యూజింగ్ ద ఐడియాస్ ఇన్ ద పోయం. పార్ట్నర్ తీసుకుని దాంట్లో సెంటెన్సెస్ని కంప్లీట్ చేయమని చెప్పడం జరిగిందండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ డు నాట్ లెట్ ఎ థాట్స్ స్ట్రివెల్ అండ్ డై బికాజ్. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ థాట్స్ని పోగొట్టొద్దు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకండి, ఎందుకు మనం ఖచ్చితంగా ఏదైనా విషయాలు చెప్పాలనుకున్నప్పుడు మనకు ఆ థాట్స్ అనేవి రావాలి బయటికి వర్డ్స్ రూపంలో. అలా వచ్చినప్పుడు మాత్రమే ద మోస్ట్ థింగ్ మంచి థింగ్ ఏంటంటే మనం ఉపయోగించుకుంటాం అనమాట. ఓకే, ఈ రకంగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్, ఇంగ్లీష్ ఈజ్ ఏ వండర్ఫుల్ గేమ్. ఇంగ్లీష్ ఈజ్ ఏ వండర్ఫుల్ గేమ్. ఇది మనం ఆల్రెడీ డైరెక్ట్గా పోయంలోనే మనకు కనిపిస్తుంది. ఇక చూడండి, ఇంగ్లీష్ ఈజ్ ఏ వండర్ఫుల్ గేమ్. తర్వాత మనకి ఏమన్నాడు వండర్ఫుల్ గేమ్ తర్వాత, నెక్స్ట్ వన్ హ్యాస్ టు మ్యాచ్. దేని మ్యాచ్ చేయాలండి, మనకి హెడ్లో ఉన్నటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో దాని బ్రైటెస్ట్ థాట్స్గా మ్యాచ్ చేయాలని చెప్పేసి చెప్పింది. ఇక్కడ చూడండి, ఆల్ దట్ యూ డూ ఇస్ మ్యాచ్ ద వర్డ్స్ టు ద బ్రైటెస్ట్ థాట్స్ ఇన్ యువర్ హెడ్. ఈ బ్రైటెస్ట్ థాట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మ్యాచ్ చేసుకోవాలి. లాస్ట్ వన్, వర్డ్స్ ఆర్ ద ఫుడ్ అండ్ డ్రెస్ ఆఫ్ థాట్ అన్నాడు. ఇక్కడ మనం చెప్పుకున్నాం, వర్డ్స్ ఆర్ ద ఫుడ్ అండ్ డ్రెస్ ఆఫ్ ద థాట్. మీ ఆలోచనలకి ప్రాముఖ్యత ఇచ్చేవి ఆ వర్డ్సే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూస్తే, ఇన్ గ్రూప్ ఆఫ్ 4 డిస్కస్ ద ఫాలోయింగ్ లైన్స్ అండ్ దేర్ మీనింగ్స్. ఆల్ దట్ యూ డూ ఇస్ మ్యాచ్ ద వర్డ్స్ టు ద బ్రైటెస్ట్ థాట్. ఇక్కడ మనకి కొంతమంది డిస్కస్ చేసి నలుగురుగా ఏర్పడి ఇక్కడ ఇచ్చినటువంటి లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేయమని చెప్పడం జరిగింది. వీటి అర్థాలు ఏంటో చూస్తే మన పోయంలో చెప్పుకున్న పాయింట్స్ మనకు మళ్ళీ బయటకు వస్తాయి. అవన్నీ ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్, ఇంత త్వరగా ఫినిష్ చేద్దామని చెప్పేసి ఇంత ఫాస్ట్గా ఫినిష్ చేసుకున్నాం. ఈ లెసన్లో మనకి అంతగా ఇబ్బంది పెట్టేవి ఏం లేవు, అంతా ఈజీగానే ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు వర్క్ బుక్ కూడా ప్రాక్టీస్ చేపిస్తానండి. వన్స్ ఒకసారి టెక్స్ట్ బుక్ కంప్లీట్ అయిన తర్వాత వర్క్ బుక్ చూద్దాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.